దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలగాలని కోరుచు మీ అందరికీ వందనాలు చెప్పుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకొని మనము ధ్యానానికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ధనము కంటే నీతి గొప్పదిగా చెప్పుచున్న సామెతల గ్రంథములోని ఈ అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మనము శుభ్రముగా శుద్ధ హృదయముతో ఏకాగ్రతతో మనము ధ్యానించుకుంటూ దేవుని మనము మహిమపరుచుకుందాము. దేవుడు ఎల్లప్పుడూ మనుషుల అభివృద్ధినే కోరుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములోని ఈరోజు ధ్యాన వాక్యము మనము నీతిమంతులముగా జీవించాలని కోరుచున్నది, తెలుపుచున్నది. పరిశుద్ధులముగా ఉండాలని, ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులముగా జీవించాలని, పరిశుద్ధముగా ఉండాలని కోరుచున్న ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనకు తోడయుండుగాక. మనుషులు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవిస్తే మన జీవితాలు ఎండిపోకుండా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా మన యొక్క జీవితాలని దేవునికి అంకితమయ్యేటట్లుగా మనల్ని ప్రేమిస్తాడు మన దేవుడు. నీతి అను వస్త్రమును మనము ధరించుకుంటే దేవుడు మనల్ని కాపాడుచు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదలు ఉండాలంటే మనం ఏం చేయాలి? నీతి అను వస్త్రమును ధరించుకోవాలట. నీతి అను వస్త్రమును మనము ధరించుకుంటే దేవుడు మనల్ని కాపాడుచు అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. దేవుడు మన జీవితాలను ఎంతో ప్రేమగా అభివృద్ధి పదములోకి నడిపిస్తాడు. దేవుడు కోరుకునే రీతిలో మనము జీవిస్తుండాలి. అలా మనం జీవిస్తుంటే మన తండ్రి అయిన దేవుడు మరి ఎక్కువ శ్రద్ధ కలిగి మనతో ఎంతో శ్రద్ధగా ఉంటాడు. మన స్నేహాన్ని దేవుడు ఒప్పుకుంటాడు. అయితే ధనాన్ని నమ్ముకున్నవాడు ఎలా పాడైపోతాడంటే, వాడి ధనాసే ఉంటుంది. అది అతని ధనమే మీదనే ఉంటుంది, కానీ దేవుని యందు ఉండదు. ఎలా సంపాదించాలి, ఎలా పోగు చేయాలి, ఎలా అందరికంటే ధనములో ఎక్కువ ఉండాలని ఇదే రీతికి ఉంటాడు, కానీ నీతిమంతుల్లాగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేడు. ధనము నమ్ముకొని ధనాన్ని కోరుకునేవాడు నీతిమంతుల్లాగా ఉండలేడు. అతను చిగురాకు వలె వృద్ధి నొందడు. ఎప్పుడైతే ధనాన్ని నమ్ముకోకుండా నీతి అను వస్త్రాన్ని ధరించుకొని నీతితో జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తప్పకుండా చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. మరి దేవుని కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్న వారికి వారి జీవితాలు ఫలవంతమైనవిగా దేవుడు మారుస్తాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడని యోహాను సువార్త 15 వచనాల్లో రాయబడి ఉన్న విషయాన్ని మనము గమనించాలి, మనము చూడాలి, మనము చదవాలి, మనము అవగాహన మనం చేసుకోవాలి. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు ఒకరి యందు నిలిచి ఉండాలంటే ముందర మనము నిలిచి ఉండాలి. దేవుని యందు మనము దేవుని యందు మనం నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి తప్పకుండా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త చదవండి ఒకసారి, 15 వచనాలు. మనం బహుగా ఫలించాలంటే బంగారాన్ని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని దీని మీదే పడిపోయే కంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో స్నేహం కలుపుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలియక పాపపు జీవితాన్ని అనుసరిస్తూ అవినీతి కార్యాలు జరిగించుచున్నను మనలను పరామర్శించే దేవుని దగ్గర మన పాపపు ప్రవర్తనను ఒప్పుకొని, నాకు మార్పు కావాలి తండ్రి, ఈ పాపపు జీవితంలో నేను బ్రతకలేను తండ్రి, నేను మారాలి తండ్రి, నాకు అపవాదికి నా మనసును నన్ను చోటివ్వకుండా తండ్రి నీవే నాయందుండి నీవే నా యందు నిలిచి ప్రభువా మమ్మలను కాపాడు తండ్రి అని మనం ప్రార్థిస్తే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, మన జీవితాలను చిగురాకు వలె వికసింపజేసి మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. నిత్యము ప్రార్థన యందుండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు మనకి పరలోక ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరలోకపు తండ్రి, కృపగల నాయనా, యేసయ్యా నీ స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలముగా తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మేము ధనాన్ని నమ్ముకోకుండా నాయన మేము నీతిమంతముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.